హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. టమాటో పులావ్ మీకు చేసి చూపిస్తాను. మన ఛానల్లో టమాటా రైస్ కూడా ఉంది, ఆ విధంగా చేసుకోవచ్చు. టమాటా పులావ్ను కూడా నేను ఇప్పుడు చూపించే విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. లంచ్ బాక్సులకి చాలా ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ. చూడండి, ముందుగా రైస్ని మనం శుభ్రంగా కడిగి ఇలా వాటర్లో వేసుకొని సోక్ చేసుకోవాలి. తర్వాత నేను ఒకకి చాలా ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ. చూడండి, ముందుగా రైస్ని మనం శుభ్రంగా కడిగి ఇలా వాటర్లో వేసుకొని సోక్ చేసుకోవాలి. తర్వాత నేను ఇలాంటి గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. దానికి సరిపడినంత 4 టమాటాలు తీసుకున్నాను. ఒక ఆలుగడ్డ కట్ చేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి, నానబెట్టుకున్న బఠానీ, కొంచెం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలాంటి వెడల్పాంటి కుక్కర్ ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని దీంట్లోకి కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. కర్రీ ఇవన్నీ చేసేదానికంటే ఈ విధంగా ఇలా నెయ్యి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం హోల్ గరం మసాలా వేసుకోవాలండి. చెక్క, లవంగా ఎక్కువ వేసుకోకూడదు, ఒక్కొక్కటి. కొంచెం సాజీరా వేసుకుంటే సరిపోతుంది. వేగిన తర్వాత సన్నగా పెట్టుకున్న పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకుని చీల్చి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. పిల్లలకి ఈ విధమైన వెరైటీస్ చేసి పెడితే లంచ్ బాక్స్లో చక్కగా బాక్స్ అంతా ఖాళీ చేసి తీసుకొస్తారు ఫ్రెండ్స్. మరి ఇలాంటి రెసిపీస్ అన్నీ కావాలంటే మన రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వెరైటీ లంచ్ బాక్సెస్ అన్నీ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. కొత్తిమీర రైస్ ఉంది, పన్నీర్ పులావ్ ఉంది. ఇంకా మీకు చాలా చాలా చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేస్తూ ఉండండి ఫ్రెండ్స్. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేస్తాను. ఎక్కువ కాదు, మీకు చూపించాను కదండి, ఆ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇష్టమున్న వాళ్ళు జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేయట్లేదు. పుదీనా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను పుదీనాకు కూడా ఇందులో వేయలేదు, నా దగ్గర లేదు కాబట్టి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 మినిట్స్ వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను, ముందుగా పెట్టుకున్న గ్రీన్ పీస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వీటిని కూడా 2 నిమిషాలు వేయించుకుందాం. బాగా వేగితేనే బాగా అనిపిస్తుంది. బంగాళదుంప గ్రీన్ పీస్ కూడా ఈ నూనెలో వేగితే ముక్క బాగుంటుంది. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని, ఈ పసుపు ముందుగా ఇలా నూనెలో వేసుకోవడం వల్ల పసుపు వాసన అనేది రాదు ఫ్రెండ్స్, లేదంటే పసుపు వాసన వస్తుంది. ఇలా వేసుకుని ఇలా వేగిన చూడండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం వేసుకోవాలి. చూడండి, ఇలాంటి పరికరం మీ దగ్గర ఉంటే ఇదిగోండి ఇలాగా క్రష్ చేసుకొని, లేదంటే మిక్సీలన్నా వేసుకోవాలి, లేదంటే సన్నగా ముక్కలను కట్ చేసుకొనన్నా పెట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ టమాటా వేయగానే ఇందులో వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఈ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా మగ్గించుకోవాలి. టమాటా రైస్ అనేది మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. అది కూడా మీరు ఒకసారి మన ఛానల్లో చెక్ చేస్తే టమాటా రైస్ని కూడా ఈజీగా చేసుకునే విధానం చూపించాను. ఈ టమాటా పులావ్ని కూడా మీకు చూపిస్తున్నాను.
చూడండి చక్కగా వేగిపోయింది. ఇదిగోండి ఆయిల్ అంతా పైకి తేలిపోయిందంటే ఈ మసాలా అంతా కూడా బాగా వేగిపోయినట్టే. ఇందులోకి మనం కొద్దిగా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని ఆ మసాలాలు కూడా బాగా కలుపుకోవాలి. సాల్ట్ మనం తీసుకున్న క్వాంటిటీని మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మీకు కొంచెం స్పైసీగా తినాలి అనిపిస్తే కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్, కొద్దిగా కారం వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. రైస్ వేసుకొని ఒక్కసారి ఈ మసాలాలంతా కూడా ఈ రైస్కి పట్టేలాగా వేసుకోవాలి, కలుపుకోవాలి. మనము ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. కానీ మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం. రైస్ వేసేటప్పుడు కూడా కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి నేను 3.5 వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎక్కువ కాదు, ఆల్రెడీ టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి కొద్దిగానే నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇంకా మిగిలిన కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని వీటిని బాగా కలుపుకొని ఇందులోనే ఉప్పు ఉందో లేదో ఇప్పుడు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే కొద్దిగా తక్కువ అనిపిస్తుంది, అందుకే నేను యాడ్ చేస్తున్నాను. ఉప్పు వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మొత్తం 3 విజిల్స్ వచ్చేసినాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. విజిల్స్ అయిపోయిన వెంటనే మనం విజిల్ తీసేసి కుక్కర్ మూత అనేది తీయకూడదు. ఒక పావు గంట కానీ 10 నిమిషాలు కానీ అలా వదిలేసి తర్వాత తీస్తే చాలా బాగుంటుంది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది కదా. ఇదిగో ఫ్రెండ్స్, చక్కగా మంచి కలర్ఫుల్గా ఉంది. మీకు టమాటాలు ఇంకా ఎక్కువగా కావాలంటే ఇంకొక 2 టమాటాలను యాడ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈజీ రెసిపీ, లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి రెసిపీస్ కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా లంచ్ బాక్స్లోకి పెట్టి మనం పెరుగు ఇచ్చామనుకోండి, చక్కగా పిల్లలు బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు. చూడండి, ఇలా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చక్కగా ఆలుగడ్డలు కూడా పిల్లలకి ఇష్టం కాబట్టి మంచిగా నంచుకుంటూ చక్కగా తినేస్తూ ఉంటారు. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.